నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే రైడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్ గా ఉండాలి. డబ్బులు ఇచ్చేటప్పుడు ఎలా మోసం చేస్తున్నారు కొందరు. ఈ మధ్యలో రైడ్స్ పడతలేవు, ఏం చేయాలి, అసలుకి రైడ్లు పడతలేవు. చేసే వాళ్ళేమో కొందరు 4,000 చేస్తున్నారు, 3,000 చేస్తున్నారు. అంత పేమెంట్ కూడా వాళ్ళలాగానే వస్తున్నాం కదా, బట్ వాళ్ళకి వస్తున్న రైడ్ మాకు ఎందుకు వస్తలేవు? అది ఏంది రీజన్? దాని ప్రాబ్లం ఏంది? రైడ్లు రావాలంటే మనం ఏం చేయాలా అనేది కూడా నేను కొంచెం చెప్తాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను 4 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ బైక్ టాక్సీ చేశాను. నాకు తెలుసు ఎలాంటి రైడ్స్ వస్తాయి, ఏ టైం లేపాలా, ఏంది దాని కథ కార్యక్రమం మొత్తం తెలుసు. అది కూడా చెప్తాను. ఇది వీక్లీ మీరు 18,000 20,000 కూడా చేయొచ్చు ఈ ట్రిక్ పాటిస్తే. వీడియోని మాత్రం మీరు ఫుల్ గా చూడండి, మిస్ అవ్వకండి. సో రాజు రైడ్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను కంటిన్యూ వీడియోస్ కాకుండా మధ్య మధ్యలో మాత్రం వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఏదో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మీకు షేర్ చేసుకుంటా. అండ్ మీకు నేను చెప్పాను కదా, కొంచెం పేమెంట్ తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. అది క్యాష్ మీరు కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే అక్కడే మీరు చేసే పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్యాష్ లోట్ అనేది, వాళ్ళు ఇస్తున్న లోట్ అనేది ఒరిజినలా, లేకపోతే ఆ లోట్ అనేది ఏమైనా ఫ్రాడా, లేకపోతే ప్రింటెడా, డూప్లికేట్ అనేది మాత్రం మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నాకే 2 times జరిగింది. నేను ఆటో తీసుకున్న తర్వాతనే జరిగింది, ముందేం జరగలేదు నాకు. ఎందుకంటే ముందు మనం ఆల్రెడీ చూసి తీసుకునే వాళ్ళం కాబట్టి. ఆటో తీసుకున్న తర్వాత ఏమైందంటే, 10 kilometers రైడ్ నాకు తీసి వెళ్ళాను. ఆమె నాకు 150 రూపీస్ ఇచ్చింది. 150 రూపీస్ నేను తీసుకున్నా ట్రక్కున జేబులో వేసుకున్నా. ఆల్రెడీ ఇంకో రైడ్ ఉంది నా దగ్గర. ఎందుకంటే రైడ్ వచ్చింది అనుకో, క్యాన్సిల్ అయితే భయంతోని ఈ రైడ్ని తొందరగా కంప్లీట్ చేసి ఆ రైడ్కి వెళ్దామనే థాట్తో, ఆ భయంతో నేనేం చేశానంటే హడావిడిగా రైడ్ అనేది ఎండ్ కొట్టేసి పేమెంట్ ఇచ్చింది, క్యాష్ ఇచ్చింది, జేబులో వేసుకున్న అక్కడ స్పాట్లో అక్కడికి వెళ్ళిపోయినా. కానీ నాకు ఎక్కడ తెలిసింది ఆ లోటు అనేది, వాళ్ళు ఇచ్చిన లోటు అనేది నాకు అది ప్రింటెడ్ లోటు అని ఎక్కడ తెలిసింది? మధ్యాహ్నం టైంలో గచ్చిబౌలిలో నేను తినడానికి వెళ్ళాను. ఆ టైంలో పైసలు ఇద్దామని చూసి నాకు ఏదో 500 ఉన్నాయి నా జేబులో. 500లో ఒక 100 రూపాయల లోటు అనేది మొత్తం ప్రింటెడ్ ఉంది. సేమ్ టు సేమ్ ఉంది, కానీ పేపర్ను చూస్తే మాత్రం మన బుక్ పేపర్లా ఉంది. జిరాక్స్ పేపర్ తీసుకుంటే మన A4 సైజ్ పేపర్స్, ఆ పేపర్ ఉంది. అది ప్రింటెడ్ లోటు. అసలు ఏం బ్రో, మరి ప్రింటెడ్ లోటు కదా, మరి మధ్యలో గ్రీన్ లైన్ ఉంటుంది, ఆ గ్రీన్ లైన్ మీకు కనబడలేదా? అది గ్రీన్ లైన్ మెరుస్తుంది, గాంధీ తాత అవన్నీ ఉంటాయి కదా అంటే, నేను గ్రీన్ లైన్ నాకు మెరిచినట్టు కనిపించింది. ఇంకా అంత ఏం చూడలేదు. అది 50 రూపాయలు పైన, 50 రూపాయలు ఉంది, లోపల 100 రూపీస్ ఉంది. అట్లా ఇచ్చింది, ఆమె వేసుకున్నా. అది కూడా ప్రింట్ తీసి ఎగ్జాక్ట్లీగా మెజర్మెంట్ చూసుకొని ప్రింట్ తీసింది. ప్రింట్ తీసేసిన తర్వాత మనం 100 రూపీస్ లోట్ల మధ్యలో గ్రీన్ లైన్ ఉంటుంది కదా, గ్రీన్ లైన్, ఆ గ్రీన్ లైన్ ఆమె నెయిల్ పాలిస్తోని చేసింది, దాని మీదకించి చమకేసింది. కథ మెరిసేటట్టు. ఈ అమ్మ తిన్న తర్వాత డబ్బులు ఇద్దామని చూసి మాత్రం స్టన్ అయిపోయినా. అమ్మ ఎప్పటి నుంచి బీ కేర్ఫుల్గా ఉండాలి అని డిసైడ్ అయిపోయిన కథ. డ్యూటీ ఆన్ చేస్తున్నారు, ఏది ఓలా, యూబర్, రాపిడో 3 ఒకేసారి ఆన్ చేసి పెట్టుకుంటున్నారు. 3ట్లో ఒకటేసారి రైడ్లు వస్తున్నాయి. అక్కడ ఏమైపోతుంది, ఏ దాంట్లో వచ్చింది పైసలు, ఏ దాంట్లో వచ్చింది పైసలు అని టెన్షన్ దీంట్లోనా అని టెన్షన్ ఒకదాన్ని క్యాన్సిల్ చేసేస్తాం, ఇంకో దాన్ని క్యాన్సిల్ చేస్తాం, ఇంకో దాన్ని అట్లా అనేది మీకు రైడ్ మీకు రాకుండా, యాక్సెప్ట్ అవ్వకుండా, అదొకటి మీకు మెయిన్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు 3 ఆన్ చేసుకొని 3ట్లో నువ్వు చూసినావు అనుకో, నీకు 3 కాకుండా పోతున్నాయి. అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అదొకటి మైనస్ పాయింట్ మీకు. అండ్ మీరు చేసే 2 చేయండి, 3 డ్యూటీలు చేయకండి. 3 ఆన్ చేసుకుని పెట్టుకోకండి, 2 ఆన్ చేసి పెట్టుకుంటే ఓలా యూబర్ అయినా ఆన్ చేసి పెట్టుకుంటే ఓలా యూబర్ ఇవి 2 అయినా ఆన్ చేసి పెట్టుకోండి. లేదా ర్యాపిడో యూబర్, లేదా ర్యాపిడో ఓలా, ఏదో ఒకటి 2 ఆన్ చేసి పెట్టుకోండి. 3 పెట్టుకుంటే అనేది మీకు టైం వేస్ట్ అవుతుంది, మీకు ఏ యాక్సెప్ట్ కాదు. ఓకే. అండ్ ఇంకా బెటర్, మీకు అయితే ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువ నమ్మకం ఉంది, అది ఏ ప్లాట్ఫామ్లో మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ ప్లాట్ఫామ్లో మాకు ఎక్కువ ఎర్నింగ్ అవుతుంది, ఇదే ప్లాట్ఫామ్లో నేను చేస్తానప్పుడు ఒకే ప్లాట్ఫామ్ పట్టుకొని వెళ్ళిపోండి, కథం అంతే. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్లో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తాయి. ఇప్పుడు నువ్వు పొద్దున్న రైడ్ యాక్సెప్ట్ చేసుకున్నావు, 50 రూపాయలు రైడ్ యాక్సెప్ట్ చేసుకున్నావు, వెళ్ళినావు, డ్రాప్ చేసినావు, ఆటోమేటిక్ రైడ్ వస్తుంది. ఇంకా నువ్వు అక్కడ వెయిట్ చెయ్యవు. ఎందుకంటే అక్కడ నీకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో రైడ్ వస్తుంది అనేది, అందులోనే వచ్చిన రైడ్ని లేపుకొని మళ్ళీ వెళ్ళిపోతావు. అట్లా నువ్వు మొత్తం రపా చిన్న పెద్ద రైడ్లు అనేది ఏం తేడా లేకుండా అన్ని రైడ్లు యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోవాలా. పేమెంట్ అనేది మంచి పేమెంట్ వస్తుంది మనకు. లేదు మనకు 100 రూపాయల రైడ్లు కావాలా, 100 రూపాయల కంటే పైన రైడ్లు కావాలా, అండ్ మనకు పెద్ద పెద్ద రైడ్లు చెప్తాను, నేను చిన్న చిన్న రైడ్లు చెప్తా అంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. మీకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. అక్కడ మీకు మనీ కోసం చూస్తారు కానీ టైం వేస్ట్ అవుతుంది. అదే మీరు మీకు వచ్చిన ప్రతి రైడ్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళండి, సాయంత్రం వరకు అనేది మీకు మంచి పేమెంట్ వస్తుంది. లేదు మేము పెద్ద రైడ్లు చెప్తామంటే మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు పెద్ద రైడ్లు అనేది కంటిన్యూ రాలేవు కదా, చిన్న పెద్ద రైడ్లు అనేది వస్తూ ఉంటాయి మనకు. అవన్నీ మనం కలుపుకొని పోతేనే మనకు పెద్ద మంచి పేమెంట్ అనేది మనకు ఏర్పడుతుంది.
మంచి పేమెంట్ అనేది మనకు వస్తుంది. లేదు నేను పెద్ద పెద్దవి చూస్తా అంటే వెయిట్ చేయాల్సిందే, మనకు టైం వేస్ట్ అవుతుంది అంతే కదా. మళ్ళీ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లోనే ఏదో ఒక ప్లాట్ఫామ్లో చూస్ చేసుకోండి. కొందరు అంటారు ఓలాలో రైళ్లు పడతలేవు, ఊబర్లో రైళ్లు పడతలేవు అంటారు. ఎందుకు పడవు బ్రో? గట్టిగా పడతాయి. మనం చేసే దాన్ని బట్టి నువ్వు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఉండు, గట్టిగా పేమెంట్ అవుతుంది. చాలా మంది ఉన్నారు, యూబర్ కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఓలాలో కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ర్యాపిడోలో కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సింగిల్ ప్లాట్ఫామ్, వాళ్ళకి మంచి పేమెంట్ వస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తున్నారు, ఒక ఆయన ఊబరే కొడతాడు, 3,400 4,000 కొడతాడు ఒక రోజులో ఊబరే. ఇంకోళ్ళు అయితే ఒక్కటే ర్యాపిడో కొడతాడు, ర్యాపిడో చేసే ఆయననే ఒక్క రోజుకు 3,400 4,000 చేస్తాడు ఒకే ప్లాట్ఫామ్. మనం అన్ని ప్లాట్ఫామ్ చూసేసరికి ఏంటంటే మనకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అందులో లేపుదామా ఇందులో లేపుదామా అనే లోపు అన్ని ఆర్డర్లు మిస్ అవుతాయి, మనకు అవి ఆర్డర్ యాక్సెప్ట్ కాదు. కాబట్టి ఏదో ఒకటి ప్లాట్ఫామ్ ఎంచుకొని చేయండి, మంచి పేమెంట్ అనేది మీకు వస్తుంది.